అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? ఇక్కడ యేసు ప్రభువారు డబ్బు, ఆస్తి, పేరు, పదవి కంటే మన ఆత్మ విలువైనది అని బోధిస్తున్నారు. ఒక మనిషి జీవితం అంతా డబ్బు సంపాదించడానికి, ఆస్తులు కూడబెట్టడానికి, పేరు ప్రతిష్టల కోసం పరుగెత్తి చివరికి దేవుని నుండి దూరమైపోయి తన ఆత్మను కోల్పోతే అతను సంపాదించినవన్నీ అతనికి ఏ రకంగానూ లాభం ఇవ్వలేదు. లోకమంతా సంపాదించుకొని అంటే కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. సంపద, ఇల్లు, ఆస్తులు, వస్తువులు, పేరు, పదవి, గౌరవం, జీవితంలో విజయాలు, ఇవన్నీ మనిషి సంపాదించవచ్చు. కానీ ఇవన్నీ ఈ లోక జీవితానికి మాత్రమే సంబంధించినవి. ప్రాణాన్ని పోగొట్టుకున్న ఎడల, అంటే ప్రాణం అంటే మన అంతరంగ జీవితం, దేవునితో మన సంబంధం, నిత్య జీవితం. మనిషి సంపద కోసం దేవుణ్ణే మర్చిపోతే, పాపములో జీవిస్తే, తన ఆత్మను నిర్లక్ష్యం చేస్తే బయటికి విజయం సాధించినట్లు కనిపించిన నిజమైన జీవితాన్ని అతను కోల్పోయినట్లే. అతనికి లాభం ఏమి? ఇదే ఈ వాక్యంలోని ప్రశ్న. ఒక వ్యక్తి దగ్గర ప్రపంచంలోని సంపద అన్నీ ఉన్నా అతని జీవితం చివరికి ముగిసినప్పుడు ఆ సంపద అతనితో పాటు వెళ్ళదు. నేనేమి సంపాదిస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నాను అని ఆలోచించే కంటే నా ఆత్మ పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించాలి. డబ్బు సంపాదించడం, ఆస్తులు కలిగి ఉండడం తప్పు కాదు. అయితే ఆ ధనం సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని దాన్నే జీవితానికి ప్రధాన లక్ష్యంగా చేసుకొని దేవుణ్ణి, ఆత్మను, నిత్య జీవితాన్ని కోల్పోవడం ప్రమాదకరం. అబ్రహాము ధనవంతుడే, యోబు కూడా ధనవంతుడే. అయితే వారు ధనానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు, దేవునికి ప్రాముఖ్యతనిచ్చినారు. దేవునితో అధిక సమయం వాళ్ళు గడిపినారు. చాలామంది డబ్బు సంపాదనలో పడి దేవునితో సమయం గడపరు, నిర్లక్ష్యం చేస్తారు, తమ ఆత్మ గురించి అస్సలు ఆలోచించరు. అది చాలా ప్రమాదకరమైనది. లోక సంపాదన తాత్కాలికమైనది, దేవునితో సంబంధం నిత్యమైనది. ఒక గ్రామంలో ఒక రైతు ఒక క్రొత్త గ్రామానికి పని మీద వెళ్ళి ఆ గ్రామం యొక్క పంటలు, సొగసును చూసి ఆనందించి అక్కడే స్థిరపడితే బాగుంటుంది అని తలంచి ఆ ఊరి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నేను ఈ ఊళ్ళో కొంచెం పొలం కొని ఇక్కడే జీవించాలి అని అనుకుంటున్నాను, నాకు వెలకు కొంత స్థలం ఇప్పించండి అన్నాడు. ఆ రాజు ఆ రైతుతో, మా దేశ ఆచారం ప్రకారము నువ్విచ్చిన డబ్బుకు ఒకరోజు స్థలాన్ని నీకు ఇస్తాము, తీసుకో అన్నాడు. ఒకరోజు స్థలం అంటే ఏంటి రాజా అని అడిగితే, ఒక రోజు లోపల నువ్వు ఎంత స్థలాన్ని చుట్టి రాగలవో అంత స్థలాన్ని నీకు సొంతమవుతుంది. కానీ ప్రొద్దు గృంకక ముందే నీవు బయలుదేరేటువంటి చోటుకు చేరుకోవాలి. కొంచెం ఆలస్యమైనా నీకు ఏమీ దక్కదు, అదే మా నిబంధన అన్నాడు. ఈ వింతైన నిబంధన అతనిలో ఆశ పుట్టించింది. సరే అని చెప్పి 1000 రూపాయలు చెల్లించి పంచె ఎగగట్టి పరిగెత్తడం ప్రారంభించినాడు. వేగంగా పరిగెత్తి చక్కని మామిడి తోటను చూసి ఆశించి ఆ తోట చుట్టూ తిరిగినాడు. తర్వాత కొంచెం దూరంలో చక్కని పూల తోట కనిపించింది. ఇది కూడా నా సొంతమైతే ఎంత బాగుంటుంది అనుకుని ఆ పూల తోట తన సొంతం కావాలని దాని చుట్టూ తిరిగినాడు. ప్రొద్దు గురుంకడం ప్రారంభించింది. నీళ్లు తాగకుండా, ఆకలిని లెక్క చేయకుండా, సమయం పోతుంది అని చెప్పి పరిగెత్తి అలసిపోయినా ఆగకుండా వెళ్తుంటే ఒక చక్కని సారవంతమైన పొలము, మంచి మట్టి, దాంట్లో చల్లని నీడనిచ్చే చెట్లు చూసినాడు. అది చూసి ఈ పొలాన్ని కూడా చుట్టి రావాలి అని చెప్పి ఆశతో ఎంతో స్థలాన్ని సంపాదించుకున్నాను అని ఆ సంతోషంతో ఆ పొలాన్ని కూడా చుట్టి తాను బయలుదేరేటువంటి స్థలానికి చేరడానికి చూస్తే అది చాలా దూరంలో ఉంది. తాను వెళ్ళవలసినటువంటి చోటుకు ఇంకా 1 గంట మాత్రమే మిగిలి ఉంది. సమయానికి చేరుకోకపోతే తాను పడినటువంటి ప్రయాస
పరిగెత్తిన పరుగంతా వ్యర్థమైపోతుంది అనుకొని ఇక పరుగెత్తుతూ ఉన్నాడు. ఊపిరి సరిగా పీల్చుకోలేకపోతున్నాడు. శరీరంలో వేడి ఎక్కువైపోయి ముక్కు నుండి రక్తం కారడం మొదలైంది. నోట్లో నుంచి నొరగొస్తుంది. శరీరంలోని ప్రతి అవయవము పని నిలిపేసినట్లు ఉంది. సుమారు 20 మైళ్ళ స్థలాన్ని చుట్టి వచ్చినాడు. 1000 రూపాయలకు ఎంత లాభము అనుకుంటూ చివరకు ఎట్లో తూగుతూ తడబడుతూ తుల్లుతూ ప్రొద్దు గుంపు వేళకు తాను బయలుదేరినటువంటి స్థలానికి చేరినాడు. అతని రాక కోసము ఊరి జనమంతా పెద్ద జనసమూహము రాజు అందరూ ఎదురు చూస్తున్నారు. అతను చేరిన వెంటనే అందరూ చప్పట్లు కొట్టి, ఇంత స్థలాన్ని చుట్టి వచ్చిన వారిని మన దేశంలోనే ఎక్కడ చూడలేదు అని చెప్పుకుంటున్నారు. ఆ వ్యక్తి ఒక్కసారి తన వెనుకకు తిరిగి తాను సంపాదించినటువంటి స్థలాన్ని గుర్తు చేసుకుంటూ, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అని తన హృదయమందు ఆనందించినాడు. ఎంతో గొప్ప నిట్టూర్పును విడిచినాడు. అంతే, వెంటనే అతని హృదయ స్పందన ఆగిపోయింది. రాజుగారి పాదముల దగ్గర బోర్ల పడిపోయినాడు. రాజు అతన్ని చూసి, పాపం, అతను అనుభవించడానికి ఆయుష్ లేదు, ఇతన్ని పాతి పెట్టడానికి 6 అడుగుల నేల మాత్రం ఇతనికి కావాలి అని చెప్పి ఇతన్ని తీసుకుని వెళ్ళి పాతి పెట్టండి అన్నాడు. అంతే, అక్కడున్నటువంటి వారు అతన్ని తీసుకెళ్ళి పాతి పెట్టినారు. దురాశ దుఃఖమున కూచేటు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక వ్యక్తి తన్ను తాను ప్రశ్నించుకోవాలి. నేను పరిగెత్తే పరుగు దేనికోసం, ఎవరి కోసం? నేను చాలా సంపాదించినాను. నా బలము, నా యవ్వనము, నా సమయము సంపాదనకే వెచ్చించినాను. కానీ నా నిజమైన జీవితం కొరకు నేనేం సంపాదించినాను? నా నిత్యత్వములో నా యేసుతో గడపబోయే చోటు కోసం నా ఆత్మను నేను ఎలా సిద్ధపరచుకున్నాను అని ఆలోచించాలి. సాతాను మనిషిని కాసేపు కూడా, ఒక్క 10 నిమిషాలు కూడా తన ఆత్మను గురించి, నిత్యత్వాన్ని గురించి ఆలోచించనీయకుండా బిజీగా పరుగులు పెట్టిస్తున్నాడు. ఒక్క క్షణం ఆగు, ఆలోచించు, నీ పరుగు దేనికోసం? కాబట్టి నిత్యత్వంలో యేసుతో గడపబోయే చోటు కోసం మన ఆత్మను మనం సిద్ధపరచుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, జీవగల దేవా, నీకు వేలాది స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మనిషి లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం లేదు అని మీరు ఈ రుజువు సెలవిస్తున్నారు. అవును నాయన, మనిషి జీవితం అంతా డబ్బు సంపాదించుకోవడానికి, ఆస్తులు కూడా పెట్టుకోవడానికి, పేరు ప్రతిష్టల కోసం పరిగెత్తి చివరికి నీ నుంచి దూరం అయిపోయి ఆత్మను కోల్పోతే అతను సంపాదించినవన్నీ అతనికి ఏ రకంగా కూడా లాభం ఇవ్వలేదు. లోకమంతా సంపాదించుకొని ఆత్మను కోల్పోవడం చాలా దురదృష్టకరం. దయచేసి నా ప్రియమైన ప్రభువా, మీతో మా సంబంధం ఎక్కడ బలహీనం కాకుండా కాపాడండి. మా అంతరంగ జీవితం, మీతో మాకున్న సంబంధం, నిత్య జీవితాన్ని మేము కలిగి ఉండాలి. అంతేకాని సంపద కోసము నిన్ను మర్చిపోనివ్వద్దు, ఆత్మను నిర్లక్ష్యం చేయనివ్వద్దు. ఈ లోకంలో ఏదో సాధించినట్లు, విజయం సాధించినట్లు పైకి కనబడినా నిజమైన జీవితాన్ని కోల్పోయినట్లే. దీనివల్ల ఏ లాభము లేదు నాయన. దయచేసి తండ్రి, ప్రపంచంలో సంపద అంతా మనుషులు సంపాదించుకోవచ్చు, కానీ జీవితం చివరి దశలో ఉన్నప్పుడు ఆ సంపద అతనితో పాటు ఎన్నడూ వెళ్ళదు. ఈ లోకంలో ఈ యొక్క యాత్రను మేము ముగించినప్పుడు ఈ సంపద కానీ, పేరు ప్రఖ్యాతులు ఏవి మాతో పాటు రావు. కాబట్టి నేనేం సంపాదిస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా అని ఆలోచించడం కంటే నా ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది, నా ఆత్మస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన ప్రతి మనిషికి అవసరం. సాతానుడు ఈ రోజుల్లో నాయన మనుషులను బిజీగా ఉంచుతున్నాడు. ఎన్ని విషయాల్లో తండ్రి, స్థలాలు కొనుక్కోవడానికి, పొలాలు కొనుక్కోవడానికి, ధనం సంపాదించడానికి, ఎన్ని విషయంలో సాతానుడు మనిషిని తమ సమయాన్ని, బలాన్ని, యవ్వనాన్ని సంపాదన కోసం వెచ్చించే విధంగా, పేరు కోసం వెచ్చించే విధంగా, నిత్యము తండ్రి ప్రయాసపడే విధంగా బిజీగా పరుగులు పెట్టిస్తున్నాడు తండ్రి. అంతేగాని మనిషి ఒక 10 నిమిషాలు కూడా తన ఆత్మను గురించి, నిత్యత్వాన్ని గురించి ఆలోచించలేకుండా చేస్తున్నాడు. దయచేసి నా ప్రేమైన ప్రభు, మేము అలాగా కాకుండా ప్రతి నిత్యము మా ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేసి నీ చిత్తంలో నడవడానికి, నిత్యత్వంలో నీతో పాటు కలిసి జీవించడానికి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా
రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమలో ఆయనతో పాటు నిత్యత్వములో ఆయన రాజ్య వారసులుగా ఉండాలంటే ఏ పాపము మనలో ఉండకూడదు. కాబట్టి పాపము నుండి విడుదలనివ్వడానికి కలువరి శిలువలో క్రీస్తు ప్రభువు తన రక్తాన్ని గార్చినాడు. ఆయన రక్తంలో కడుగబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. ఆయన రక్తంలో కడగబడండి. ఆయన రక్షణ సిద్ధంగా ఉంది. ఆయన పిలుస్తున్నాడు, రండి నా యొద్దకు రండి, అవిధేయులను రొట్టి ఎదురాడే ప్రజలారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఆయన రక్తం అందుకు సిద్ధంగా ఉంది. నిన్ను నీతిమంతులుగా తీర్చేది ఆయన పరిశుద్ధ రక్తమే. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.